అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీభవాని. ఒక 2 డేస్ నుంచి మీరు ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా డెవిన్ ఏఐ, న్యూస్ పేపర్స్లో, టీవీ ఛానల్స్లో ప్రతి ఒక్కళ్ళు ఐటీ ఇండస్ట్రీ ఇంక అయిపోయింది, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరూ రిప్లేస్ అయిపోతారు, ఆపర్చునిటీస్ ఉండవు ఫ్రెషర్స్కి, ఇటువంటి బోల్డ్ అంత న్యూస్ చూస్తున్నాం. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? యాజ్ అన్ ఇన్సైడర్, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నా ఒపీనియన్ ఏంటి? విల్ డిస్కస్ ఆల్ ఆఫ్ దాట్. మీకు కూడా హెల్ప్ అవుతుంది. ఇఫ్ యాజ్ అ ఫ్రెషర్ మీరు కూడా ఐటీ జాబ్స్ని ట్రై చేస్తే మేబీ ఈ ఇన్సైట్స్ కొద్దిగా హెల్ప్ అవ్వచ్చు. సో హిట్ దట్ లైక్ బటన్, షేర్ చేసుకోండి, అండ్ ఛానల్కి కొత్త అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ డెవిన్ ఏఐ ఇటువంటి కోడింగ్ టాస్క్స్ ఎండ్ టు ఎండ్ చేసే ఫస్ట్ ఏఐ టూల్ కాదు. ఓకే, ఇట్స్ జస్ట్ దాట్ డెవిన్ ఏఐ వాళ్ళు వాళ్ళ టూల్ని, వాళ్ళ ప్రోడక్ట్ని బాగా మార్కెట్ చేశారు. మీరు చూస్తే డెవిన్ ఏఐ వాళ్ళు ఎక్కడా కూడా చాట్ బాట్ కానీ, ఎల్ఎల్ఎం కానీ, ఆర్ అట్లీస్ట్ ఏజెంట్ అని కానీ, ఆర్ థాట్ చైన్స్ అని కానీ ఎక్కడా ఇటువంటి పదాలు మెన్షన్ చేయకుండా స్ట్రైట్ అవే వరల్డ్స్ ఫస్ట్ ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నట్టుగా దాన్ని పోర్ట్రే చేశారు. ఓకే, సో ఇట్స్ జస్ట్ అ వే ఆఫ్ మార్కెటింగ్ దేర్ ప్రొడక్ట్. నౌ కమింగ్ టు ద ఇనీషియల్ థాట్స్, మీరు ట్విట్టర్లో ఆ కాగ్నిషన్ కంపెనీ వాళ్ళ ఈ ఇనీషియల్ వీడియో అబౌట్ డెవిన్ చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇట్స్ అ వెల్ ఎడిటెడ్ వీడియో. ఆల్సో ఆ వీడియోలో మీరు ఆ టూల్ చేసిన టాస్క్లు చూస్తే ఏది కూడా కంప్లీట్లీ కొత్తది కాదు. చాట్ జీపీటీ రిలీజ్ అయిన టైం నుంచి ఇటువంటి ఏజెంట్స్ చాలా వస్తున్నాయి. చాట్ జీపీటీ ఏంటి? మీరు ఒక క్వశ్చన్ అడుగుతారు, దానికి ఆన్సర్ ఇస్తుంది. ఓకే, ఆ క్వశ్చన్ కరెక్టా ఆర్ ఈ ఆన్సర్ కరెక్టా అని చెప్పి దాని గురించి ఎక్కువ ఆలోచించదు. ఓకే, బట్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ థాట్ చైనింగ్. దీంట్లో ఏంటంటే వీ ట్రైన్ ఏజెంట్స్. ఇవేం చేస్తాయంటే మీరు ఒక క్వశ్చన్ అడిగాక ఆ క్వశ్చన్కి ఇమీడియట్గా దానికి తెలిసిన ఆన్సర్ చెప్పేది, బట్ రాదర్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడానికి ఇంకా దానికి అదే క్వశ్చన్స్ని అడుగుతూ బేసిక్గా ఏ విధంగా ఒక ఎఫిషియంట్ అండ్ వెల్ డిస్క్రైబ్డ్ ఆన్సర్ ఇవ్వచ్చో ఆలోచించి, లైక్ థాట్స్ అంటే అదే. సో ఇట్స్ జస్ట్ నాట్ వన్ ఇటరేషన్. సో ఇట్ విల్ గివ్ అన్ ఆన్సర్, అగైన్ ఆస్క్ ఎ క్వశ్చన్, గివ్ అన్ ఆన్సర్, ఆస్క్ ఎ క్వశ్చన్, until and unless it feels that okay, this iteration gives a good result, అప్పటిదాకా it will not give you the output. సో ఇటువంటి ఏజెంట్స్ చాలా ఆల్రెడీ వస్తున్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి. లైక్ ఎప్పటి నుంచో అంటే ఐమ్ టాకింగ్ అబౌట్ పోస్ట్ చాట్ జీపీటీ ఎరా చాలా ఇటువంటి టూల్స్ వచ్చాయి. ఇట్స్ జస్ట్ దాట్ వాళ్ళెవరు ఈ విధంగా మార్కెట్ చేసుకోలేదు. బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్, ఒకవేళ మీకు డేటా సైన్స్లో ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ డెఫినెట్లీ చెక్అవుట్ ఆడియన్ స్కూల్స్ డేటా సైన్స్ బూట్ క్యాంప్. ఇది ఒక లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ బూట్ క్యాంప్. జాబ్ రెడీనెస్ ఇన్ 6 months, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది, అండ్ అన్లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీస్. వీళ్ళ నెక్స్ట్ బ్యాచ్ 30th March స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్న ఈ ఫామ్ని ఫిల్ చేయండి, అండ్ దిల్ కాల్ యూ బ్యాక్. ఈ పేజ్ లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఉంటుంది. వీళ్ళకి 500కి పైగా హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారంట. యాజ్ యూ కెన్ సీ ఆన్ ది స్క్రీన్, దీస్ ఆర్ ఆల్ ది డిఫరెంట్ హైరింగ్ పార్ట్నర్స్. మీరు కిందకి వెళ్తే యూ విల్ సీ దేర్ కోర్స్ ఓవర్ వ్యూ ఫాలోడ్ బై సక్సెస్ఫుల్ కెరియర్ ట్రాన్సిషన్స్. మీరు చూస్తే వీళ్ళందరూ కూడా ఈ బూట్ క్యాంప్ ద్వారా డిఫరెంట్ గుడ్ కంపెనీస్లో ఇవాళ ప్లేస్ అయ్యి డేటా సైన్స్ ఫీల్డ్లో వర్క్ చేస్తున్న వాళ్ళు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రీడ్ దేర్ సక్సెస్ స్టోరీస్ యాజ్ వెల్. ఇంకా కింద స్క్రోల్ చేస్తే యూ విల్ ఫైండ్ దేర్ వీక్లీ స్టాట్స్, అండ్ దెన్ యూ విల్ ఫైండ్ ద కెరియర్ సర్వీసెస్ అండ్ సిలబస్ దట్ దే ఆఫర్. సో సిలబస్లో ఫస్ట్ మీకు కొన్ని కోర్ మాడ్యూల్స్ ఉంటాయి విచ్ ఇంక్లూడ్స్ జెన్ ఏఐ ఆల్సో, అండ్ కిందకి వెళ్తే దిల్ బి ఫ్యూ బోనస్ మాడ్యూల్స్ ఫాలోడ్ బై కెరియర్ యాక్సలరేషన్ స్కిల్స్ అండ్ టూల్స్ అనమాట. ఇంకా స్క్రోల్ చేస్తే వాళ్ళు మీ చేత చేయించే ప్రాజెక్ట్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. యూ కెన్ చెక్ దెమ్. ఆల్సో వాళ్ళ స్టూడెంట్స్ స్వయంగా చేసిన ప్రాజెక్టులు లైక్ రిటైల్ డీబీ, డేటా ప్రొఫెషనల్స్, సర్వే బ్రేక్డౌన్, వీటిని కూడా డైరెక్ట్గా చెక్అవుట్ చేయొచ్చు. జస్ట్ క్లిక్ ఆన్ ద వ్యూ ప్రాజెక్ట్. సో ఓవరాల్గా నచ్చింది అనుకుంటే, జాయిన్ అవుదాం అనుకుంటే ఈ పేజ్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఉంటుంది. సింప్లీ ఫిల్ దిస్ ఫామ్ అండ్ దిల్ గెట్ బ్యాక్ టు యూ. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఇంకొక సాడ్ పార్ట్ ఏంటంటే ఈ ఏఐ డెవలప్మెంట్స్లో రీసెంట్గా చూస్తే మీరు జెమిని చూసుకున్నా, ఇప్పుడు ఇది చూసుకున్నా, వాళ్ళు చాలా ఎక్కువగా చూపిస్తున్నారు. లైక్ వాళ్ళ టూల్ చేసేదానికంటే కొంచెం ఎక్కువగానే పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకు? సింపుల్ రీజన్, ప్రస్తుతానికి అందరికంటే ఎక్కువ ఫండింగ్ వెళ్తుంది ఈ ఏఐ డొమైన్కి, అండ్ వాళ్ళ కంపెనీకి ఆ ఫండింగ్ కంటిన్యూ అవ్వాలి, ఫండింగ్ పెరగాలి, వాళ్ళ వాల్యుయేషన్ పెరగాలి అంటే వాళ్ళ టూల్ చాలా బాగుంది అనే ఫీలింగ్ వీసీస్కి రావాలి. సో ఇట్స్ జస్ట్ దాట్ కైండ్ ఆఫ్ ఒక ట్రిక్ అని చెప్పొచ్చు. చాలా కంపెనీస్ ప్లే చేస్తున్నాయి. ఒకవేళ మీకు యాక్చువల్ ఎక్స్పీరియన్స్ విత్ డెవిన్ తెలుసుకోవాలనుకుంటే రెడిట్లో అకౌంట్ క్రియేట్ చేసుకోండి, అండ్ దాంట్లో థ్రెడ్స్ చదవండి. ఓకే, బోల్డ్ అంతమంది ఎవరైతే వీటి యొక్క పైలట్స్ని టెస్ట్ చేశారో దే ఆర్ నాట్ హ్యాపీ విత్ ద ప్రొడక్ట్. ఓకే, డెఫినెట్లీ మీకు ఎండ్ టు ఎండ్ వాళ్ళు చెప్పినట్లుగా కోడింగ్, డీబగ్గింగ్ అదంతా కూడా ఏదైతే చూపించారో
అదంతా ఇట్స్ నాట్ దాట్ ఎఫిషియెంట్ అండ్ దాట్ స్మూత్. ఓకే, అండ్ ఆబ్వియస్లీ మనం దాన్ని ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు. ఓకే, వాళ్ళు చెప్పారు కదా వరల్డ్స్ ఫస్ట్ ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే అదొక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా మొత్తాన్ని పని చేసేస్తుందా అంటే చేయదు. ఇట్స్ జస్ట్ దేర్ ఫస్ట్ ఇటరేషన్. కమింగ్ ఇటరేషన్స్లో అది బెటర్ అవుతుంది అండ్ డెఫినెట్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చేసే చాలా పనుల్ని చేసేయగలుగుతుంది. నౌ కమ్స్ ద క్వశ్చన్, సి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ యొక్క జాబ్స్ని రిప్లేస్ చేయగలుగుతుందా? దీనికి ఆన్సర్ చాట్ జీపీటీ రిలీజ్ అయినప్పుడే అందరికీ అర్థమైపోయింది. అండ్ దాట్స్ పార్ట్లీ ఎస్. వై నాట్ కంప్లీట్లీ ఎస్? సి, ఒక కంపెనీలో 1000 మంది ఉంటే ఆ 1000 మందిని పీకేసి ఒక ఏఐని కూర్చోబెట్టి చేసేయమ్మా అనరు. ఓకే, ఇట్స్ జస్ట్ దాట్ ఒకవేళ ప్రస్తుతానికి 20 మంది ఇంజనీర్స్ ఉంటే 20 మంది బదులు మేబీ ఒక 10 మందే ఉంటారు. అండ్ ఆ 10 మంది కూడా ఎటువంటి ఏఐ టూల్స్ని యూస్ చేసుకుంటూ ఎఫిషియెంట్గా వర్క్ చేస్తారు, ఇంకా ఎక్కువ ప్రొడక్టివ్గా వర్క్ చేస్తారు. దట్స్ హౌ ఇట్ విల్ ప్రొసీడ్. నౌ ఇక్కడ మరి ఫ్రెషర్స్కి ఎలా అన్నా, ఫ్రెషర్స్కి ఆపర్చునిటీస్ ఉండవా అంటే సి, ఈ రిసెషన్ తగ్గాక మళ్ళీ ఆపర్చునిటీస్ డెఫినెట్లీ పెరుగుతాయి. నేను మీకు చాలాసార్లు చెప్పాను, రిసెషన్ టెంపరరీ బట్ ఏఐ ఈజ్ హియర్ టు స్టే. ఏఐ వెళ్ళిపోయేది కాదు, ఇంకా అడ్వాన్స్ అవుతుంది తప్ప ఇట్ విల్ నాట్ డిసపియర్. ఓకే, బట్ రిసెషన్ స్లో డౌన్ అవుతుంది. సో రిసెషన్ స్లో డౌన్ అయ్యాక మళ్ళీ హైరింగ్స్ వస్తాయి. బట్ ద ఓన్లీ థింగ్ ఈజ్ కాంపిటీషన్ మరింత పెరుగుతుంది. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఇంటర్వ్యూస్ విల్ బీ మోర్ డిఫికల్ట్. ఎందుకంటే ఇదివరకు చూసుకుంటే పెద్ద పెద్ద ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ కూడా లీడ్ కోడ్ నుంచి డైరెక్ట్గా క్వశ్చన్స్ అడిగేసేవి. బట్ ఇప్పుడు అది చేస్తే ఏమవుద్ది, దే లైక్ బోల్డ్ అని హ్యాక్స్ ఉంటాయి కదా, దే కెన్ యూస్ లైక్ ద క్యాండిడేట్స్ కెన్ యూస్ సమ్ వే అండ్ యూస్ దీస్ చాట్ జీపీటీ టూల్స్ కదా. కాబట్టి అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇట్ విల్ నాట్ బీ. సి, డెఫినెట్లీ ఇంటర్వ్యూయింగ్ ప్రాసెస్ మారుతుంది. నాట్ జస్ట్ దాట్, మీరు చూడండి ఒక 5-10 years డౌన్ ది లేన్ ఇండియాలో ఇంకొంచెం ఎక్కువ టైం పట్టచ్చు, ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా కొంచెం మారుతుంది. దాట్స్ ఫర్ ష్యూర్. ఓకే, టేక్ దిస్ నోటెడ్, ఇట్ విల్ డెఫినెట్లీ చేంజ్. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ దట్ విల్ చేంజ్ ఇస్, మీరు చూస్తే ఒక 5-6 years నుంచి ప్రతి ఒక్క 12th పాస్ అయిన వాడు బీటెక్లో జాయిన్ అవుదాం అనుకుంటే వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ సిఎస్సి. మీరు చూసుకుంటే ఐఐటీస్ కానివ్వండి, డీమ్డ్ కాలేజెస్ కానివ్వండి, ప్రైవేట్ మన లోకల్ కాలేజెస్ కానివ్వండి, ఎంసెట్ కాలేజెస్ కానివ్వండి, అన్నింటిలో ఫస్ట్ ఫిల్ అయ్యే సీట్స్ సిఎస్సి సీట్స్. అది కాకుండా ఒక 3 years బ్యాక్ నుంచి దాంట్లో మళ్ళీ స్పెషలైజేషన్స్, సిఎస్సి విత్ డేటా సైన్స్, సిఎస్సి విత్ సైబర్ సెక్యూరిటీ, అది ఇది అని చెప్పి సిఎస్సికే ఒక 5-6 బ్రాంచెస్ అయినా సరే ఫస్ట్ ఆ బ్రాంచెస్ ఫిల్ అవుతున్నాయి. బట్ వన్ థింగ్ ఈజ్ అగైన్ ఫర్ ష్యూర్, ఈ జాయినింగ్ రేట్ ఇన్ సిఎస్సి స్లో డౌన్ అవుతుంది. దాంట్లో తప్పు కూడా ఏం లేదు. మీరు ఒకవేళ అంటే ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ నో దిస్, బట్ ఒక 10-15 years బ్యాక్ సిఎస్సి వాజ్ నాట్ ద హైయెస్ట్ ప్రయారిటీ. చాలామంది మెకానికల్ అండ్ త్రిబులీలో ఎక్కువ జాయిన్ అయ్యేవారు, బికాస్ అక్కడ ఆ టైంలో అందులో ఎక్కువ ఆపర్చునిటీస్ ఉండేవి. ఆ తర్వాత స్లోగా ఏమైంది అంటే పెద్ద కంపెనీస్ అన్నీ కూడా ఇండియా మీద, ఐటీ కంపెనీస్ ఇండియన్ ఫోకస్ చేశాయి. ఎందుకు? బికాజ్ అదే ఆల్మోస్ట్ అదే క్వాలిటీ ఇంజనీర్స్ మరింత తక్కువ ప్రైస్కి వాళ్ళకి వస్తారు కాబట్టి, తక్కువ కంపెన్సేషన్కి వస్తారు కాబట్టి, తక్కువ శాలరీకి వస్తారు కాబట్టి ఇండియాని ఫోకస్ చేశాయి. సో అప్పుడు ఆపర్చునిటీస్ అండ్ ఆబ్వియస్లీ కొంచెం కంఫర్టబుల్ కదా కూర్చొని కంప్యూటర్లో పనిచేయడం, అగైన్ ప్రయారిటీ ఇక్కడ పెరిగింది. మళ్ళీ ఇక్కడ ఆపర్చునిటీస్ తగ్గితే ఇట్ విల్ షిఫ్ట్. ఓకే, సో సిఎస్సి ఏదైతే ప్రయారిటీ ఇవాళ ఉందో కమింగ్ 4-5 yearsలో మేబీ అంత ఉండకపోవచ్చు. బట్ యాజ్ అ ఫ్రెషర్, ఇఫ్ యూ ఆర్ ట్రయింగ్ ఫర్ ఐటీ జాబ్స్, బీ అ జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్. యూ విల్ హ్యావ్ టు బీ కింగ్ ఆఫ్ వన్ ట్రేడ్ బట్ జాక్ ఆఫ్ ఆల్. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్రెస్ట్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్లో ఉంటే ఫ్రంట్ ఎండ్ బాగా నేర్చుకోండి, బట్ ఫ్రంట్ ఎండ్తో పాటు బ్యాక్ ఎండ్ ఎలా పనిచేస్తుంది, డేటాబేసెస్ ఎలా పనిచేస్తాయి, డెవాప్స్ అంటే ఏంటి, సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి, మీ ఏదైతే ఐటీ సెక్టర్లో ఉన్న డొమైన్స్ అన్నిటి గురించి ఒక బర్డ్ లెవెల్ వ్యూ ఉండాలి మీకు. దాట్స్ ఫర్ ష్యూర్. సో ఏం చేస్తారు? జస్ట్ గెట్ యోర్ సెల్ఫ్ ఎక్విప్డ్ విత్ నాలెడ్జ్, గెట్ యోర్ సెల్ఫ్ స్కిల్డ్. అండ్ వన్ థింగ్ వెరీ ఇంపార్టెంట్, ఏవైతే ఈ ఏఐ టూల్స్ వస్తున్నాయో వాటి గురించి రీల్స్ చూసి భయపడడం కాదు, వాటి గురించి నేర్చుకోండి, వాటిని ట్రై చేయండి గైస్. సో మళ్ళీ చెప్తున్నాను, కమింగ్ ఇయర్స్లో ఏఐ జాబ్స్ని ఎంతవరకు రిప్లేస్ చేస్తుందో పక్కన పెడితే, ఏఐ టూల్స్ తెలిసిన వాళ్ళు మాత్రం ఈ మిగతా వాళ్ళని రిప్లేస్ చేసే మంచి క్యాపబిలిటీని కలిగి ఉంటారు. సో బీ అమాంగ్ దెమ్. ఏఐ టూల్స్ని బాగా నేర్చుకోండి, జస్ట్ గెట్ యోర్ సెల్ఫ్ ఎక్విప్డ్ విత్ దోస్ టూల్స్. ఓకే, కంక్లూజన్ ఏంటి? డెఫినెట్లీ ఇవాళ ఉన్నంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉండరు. ఏఐ విల్ కమ్ ఇన్ అండ్ ఏఐని వాడి ఇంకా ఎఫెక్టివ్గా, ఇంకా ఎఫిషియెంట్గా ఇంజనీర్స్ పనిచేస్తారు. బట్ ఈ డెవిన్ ఏఐ అంత లైక్ ఓకే, ఇట్స్ నాట్ టు దాట్ లెవెల్, ఇట్స్ జస్ట్ దట్ దే హ్యావ్ మార్కెటెడ్ ఇట్ దాట్ వే. ఓకే,
ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. హిట్ దట్ లైక్ బటన్, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.